ఏం లేవు. ఏం తిందామంటే ఇలా సోంపు ఉంది అని అంతా ఖరాబ్ అయిపోయినట్టున్నది వర్షానికి. నువ్వు కూడా ఖరాబ్ అవుతావా? మెత్తపడతావా? మా అప్పాలన్నీ మెత్తపడ్డాయి, అన్నీ పడేసిన. ఏం లేవు తినడానికి. ఏం తినాలి ఇప్పుడు? డబ్బాలను వెతుకుదాం, ఏమన్నా దొరకకపోతుందా? అన్ని ఉప్పులు కారాలు బాగా స్టాక్ పెడతారు. ఏమన్నా ఏమొచ్చు కదా. ఉప్పులు కారాలు చాయపండు పప్పులు ఏం తిందాం? దీంట్లో కూడా ఏం లేదు, దీంట్లో కూడా ఏం లేదు. అయ్యో దీంట్లో కూడా ఏం దొరకలేను. సరే ఇంకేం చేద్దాం, అడ్జస్ట్ అయ్యా. కొంచెం చక్కెర బుక్ అక్కడికి. మా ఆయనకు ఫోన్ చేసి రాగా ఏమైనా తినడానికి తెమ్మనాలి, ఆకలి అవుతుంది. అబ్బా అగడబడ్డ పూచమ్మ మొగిని మింగినట్టు ఏం లేదని చెప్పి చక్కెర తిన్నా. వస్తామిరా రామచంద్ర. జ్యోతి ఎవర్రా ఇప్పుడు వచ్చిందిరా నాయన? ఏంటి పండు పట్టుకొని కూర్చున్నావు? చూడు వచ్చిందా ఇప్పుడు? ఏం తిన్నామని సాగు కొడుతుంది. ఇటు చూడే, ఏమైంది? పళ్ళు నొప్పి. ఏం తిన్నావు మళ్ళా? ఇంట్లో ఏం లేకుండా చేసినా కూడా ఏదో ఒకటి మూలకి ఎతికి తింటావు. ఏం తిన్నావు ఇప్పుడు? ఇంట్లో ఏం లేవు కదా, చెప్పే. చక్కెర బుక్కిన పిసమొకన్నా చక్కెర కూడా అక్కడ పడ్డట్టు తిన్నావా? ఇంట్లో ఉన్న సోపు మొత్తం కథం చేసినావు, అక్కడ ఉన్న బిస్కెట్లు కథం చేసినావు. ఇప్పుడు మొత్తం నీ కళ్ళు చక్కెర మీద పడ్డాయా? శ్రీరామా, నీకు పంట నొప్పి ఉన్నదని తెలుసు కదా, ఎందుకు తిన్నవే? నీ సంగతి ఇట్లా కదా అని ఇప్పుడే చెప్తావు. నీకు నీ పంట నొప్పి దెబ్బ పోతుంది. ఇట్లా కాదు, ఇప్పుడు ఇంకోసారి తినకుండా అవుతుంది. అమ్మ ఎన్నిసార్లు చెప్పిన ఇంట్లో ఏం లేకుండా చేస్తాను కూడా నేను ఇట్లనే అవుతాను. నాన్న నీకు పంట నొప్పి పోయేటట్టు చేస్తా. ఏం చేస్తావు అక్క? పంట నొప్పి దెబ్బకు పోతుంది చూడు. కళ్ళకి రాస్తావా? ఏదో ఆను చక్కెర బుక్కుతావా ఇంకోసారి? మరి ఆను వరకు ఏం కాదు. చక్కెర బుక్కుడు చాక్లెట్లు తినుడు చిన్న పిల్లలకి ఎత్తా దిగింత ఎత్తున్నది. నోట్ రెండునేమో పిప్పాను నిలబడగా మాట. ఇంకోసారి తింటావా? ఇంకోసారి ఏదైనా తినాలి కానీ ఇది మొత్తం నోట్లో కూర్చుతా బిడ్డ. ఏమనుకుంటాను? గుద్దిందనుకో పళ్ళు మొత్తం రాలుతాయి. ఇట్లనే కూర్చో కొంతసేపు పోతుంది. ఈ కాడ నుండి ఇంట్లో చక్కెర కూడా ఉంచద్దు. మనం ఛాయ్ కూడా బంద్ చేస్తాను ఈ రోజు నుండి. వామ్మో, ఛాయ్ తాగకపోతే నేను ఎక్కడ బతుకుతా? ఇది నాకే రావాలా? నాకేమో స్వీట్స్ అంటే ఇష్టం. ఈ పిప్పలు నాకే రావాలా? నా స్వీట్స్, నా ఛాయ్ ఏమైపోవాలి?